జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి. మొన్న డిబేట్ జరిగింది కదా శివశక్తి ఛానల్లో. దైవ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి, యేసులోనా రాముడిలోనా అనే దానిపై చర్చ జరిగింది కదా. అయితే ఈ డిబేట్ కి జాన్ బాబు గారు, పాస్టర్ జాన్ బాబు గారు గనక రాకపోతే అసలు చాలా బోర్ కొట్టేసి ఉండేది డిబేట్. అసలు ఆయన రావడమే చాలా మంచిదైంది. ఎందుకంటే ఆయన చూసి మేము ఆయన మాటలకు చాలా ఎంజాయ్ చేసాం, చాలా నవ్వుకున్నాం అసలు. అంటే దీనికి క్రైస్తవులు కోపం రావచ్చు, ఏంటి జాన్ బాబు మన తరపున కూర్చొని వాదించలేకపోతున్నాడు, అన్నిటికీ సైన్ ఒప్పుకుంటున్నాడు ఏంటంటే అదని చెప్పేసి క్రైస్తవులకు కోపం రావచ్చు. కానీ మేము హిందువులు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఆయన నాకు తెలిసి పాస్టర్స్ లో కొంచెం నిజాయితీ పరుడులా ఉన్నాడు. మొండిగా వాదించకుండా ఉన్నదాన్ని ఒప్పుకుంటున్నాడు. మా వాళ్ళు ఏదని చెప్తే ముందు వాదించడానికి ప్రయత్నించేవాడు. వీళ్ళు రెఫరెన్స్ చూపిస్తామని బుక్ ఇలా తీసినప్పటికీ ఉందా, అయితే సరే ఒప్పుకుంటున్నాం. ఈ విధమైనటువంటి సమాధానాలు చాలా దగ్గరలో జాన్ బాబు గారు అయితే చెప్పారు. ఒక విధంగా చాలా ఎంటర్టైన్ చేశారు. అది క్రైస్తవులకు నచ్చకపోవచ్చు, మాకైతే ఫుల్ హ్యాపీగా మేము ఫీల్ అయ్యాము. ఎందుకంటే బైబిల్ గురించి అక్కడ బయట పెట్టడానికే కదా మా వాళ్ళు కూర్చున్నది. కాబట్టి మీరు కోట్లు వేసుకొని ఊపుకొని వెళ్ళిపోకండి మా వాళ్ళు డిబేట్లు పిలిస్తే. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎరుపప్పులు చేయడానికి చేయడానికే పిలుస్తున్నారు. కోట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి కోట్లు వేసుకొని వెళ్ళిపోకండి. ఎందుకంటే ఎప్పుడు ఎవ్వరు డిబేట్కి వెళ్ళా గానీ తెల్లమొహం వేసుకొని రావాల్సిందే. అయితే జాన్ బాబు గారు నిజాయితీ పనులు కాబట్టి కొన్ని సందర్భాల్లో అన్ని నిజాలను ఒప్పుకున్నారు. తర్వాత ఇవతల ముగ్గురు వీళ్ళిద్దరిని ముగ్గురు ఓడించలేకపోయారు. అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోయారు. ఇంకా ఆ చివర ఎల్లో షర్ట్ కుమార్ ఉన్నాడు కదా, ఇంకా దిక్కులు చూస్తూనే ఉన్నాడు. ఫోన్లు మాట్లాడేసి మెసేజ్ కొట్టుకొని ఫోన్ చూసుకుంటూ ఇలాగ అవతల వారి సలహాలు తీసుకుంటున్నారేమో తెలీదు. జాన్ బాబు గారు కూడా మధ్యలో ఫోన్లు మాట్లాడడం ఇవన్నీ చేసేవారు. మా వాళ్ళు అయితే మాత్రం స్ట్రైట్ గా ధైర్యంగా మిమ్మల్ని వాళ్ళనే చూస్తూ డిబేట్ అయితే అలాగా జరగనిచ్చారు. వీళ్ళు మాత్రం ఫోన్లు డిస్టర్బెన్స్ అంతా. ఇంకా మళ్ళీ అందుకే మీరు పాస్టర్స్ మీరు డిబేట్లకి వెళ్ళకండి. మా వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారంటే మీకు డిబేట్లకి మిమ్మల్ని ఎరుపప్పులు చేయడానికి పిలుస్తున్నారు. మీరేమో పెద్ద కోటగాళ్ళలాగా వెళ్ళిపోతున్నారు. కోట్లు వేసుకొని వెళ్ళిపోవడం, అక్కడ వేరు పుష్పాలలాగా చూసుకొని వచ్చేయడం ఇదైతే జరుగుతుంది. తర్వాత ఇంకేంటంటే మధ్యలో ఆ కుమార్ అన్న అతను మాత్రం చాలా డిస్టర్బ్ చేశాడు. అటు చూసుకొని ఇటు చూసుకొని మీకు అసలు బైబిల్ ఫస్ట్ హాఫ్ బైబిల్ వేస్ట్ అని ఫస్ట్ హాఫ్ లోనే అర్థమైపోయింది. కింద కామెంట్లు చూసారో లేదో, ఇంక డిబేట్ అయిపోయింది. జాన్ బాబు గారు ఇచ్చిన సమాధానాలకి మధ్యలోనే నవ్వుతూ కామెంట్లు పెట్టేశారు. ఇంక డిబేట్ అయిపోయింది, లేచిపోండి, ఇంకా అవసరం లేదు, బైబిల్ ఇంకా వేస్ట్ అని తెలిసిపోయింది అని చెప్పేసి. కాకపోతే మరి హిందూ గ్రంథాల యొక్క గొప్పతనం తెలియాలి కాబట్టి మా వాళ్ళు అలాగా డిబేట్ కొనసాగించారు. కానీ అసలు ఫస్ట్ హాఫ్ లోనే బైబిల్ వేస్ట్ అని తెలిసిపోయింది. ఎక్కడ కూడా మీరు నిరూపించుకోలేకపోతున్నారు. ఎన్ని డిబేట్లు జరిగాయి, ఎంతమందితో డిబేట్లు, ఎంత ధైర్యంగా చేస్తున్నారు డిబేట్లు. పిలుస్తున్నారు, మీరే ఊపుకొని వెళ్ళిపోతున్నారు, తెల్లమొహాలు వేస్తున్నారు, కోట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు కోతుల్లాగా. ఏ గుడ్డు రాదు. అయితే జాన్ బాబు గారికి మాత్రం నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే చాలా దగ్గరలో నిజాన్ని ఒప్పుకున్నారు. బైబిల్ వేస్ట్ అని, అందులో ఉన్నది వాళ్ళు చెప్పింది నిజమే అని చాలా దగ్గరలో ఒప్పుకున్నారు జాన్ బాబు గారు. ఆయనకైతే మేము రెస్పెక్ట్ ఇస్తాము పాస్టర్ అయినప్పటికీ. ఎందుకంటే నిజాయితీగా కొన్ని సందర్భాలు అతను ఒప్పుకున్నాడు. తర్వాత ఆ డిబేట్ కి అతను రావడం మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అతను చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు. అతని సమాధానాలతో రాదు, నేను ప్రిపేర్ అవ్వలేదు, సగం వరకు చెప్పి మధ్యలో మర్చిపోయి వీళ్ళు చెప్తారు నేను మర్చిపోయాను, మళ్ళీ ఏదైనా మా వాళ్ళు గట్టిగా అడిగితే అది మరీ బాగుంది, అన్ని ప్రిపేర్ అవుతావేంటి, ఇలాంటి సమాధానాలతో చాలా ఎంటర్టైన్ చేశారు అతనైతే మాత్రం. అయితే ఇంకో విషయం ఏంటంటే దీనిపైన హనీ జాన్సన్ గాడు ఆడేంటంటే వీడియోలు పెడుతున్నాడు. ఆడికి పిలిస్తే మా వాళ్ళు ఏదో జడిసిపోయి మళ్ళీ వద్దు అని చెప్పినట్టు వీడు వెళ్తే ఒరే పనికి మాలి హనీ జాన్సన్, నీకు అంత సీన్ లేదురా, నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, నిన్ను మా రాముడి యొక్క గొప్పతనం నీ ముందు చెప్పుదామని నువ్వు తెలుసుకుంటావని వాళ్ళు నిన్ను ఎవరో జాన్ బాబు గారు ఎవరో పిలుద్దామా ఇలాగా మధ్యవర్తిగా పిలుద్దామని అంటే ఓకే చెప్పారు వాళ్ళు. నువ్వు మళ్ళీ నీకు ఏవో ఇన్ఫర్మేషన్లు వచ్చాయి, నువ్వు శివశక్తి ఛానల్కి వెళ్తే నీకు సరదా తీర్చేస్తున్నారు, నువ్వు వేస్ట్, నీకేం తెలుసు గొర్రెదవా అని చెప్పేసి ఆడి తాలూకోలో లేకపోతే ఎవరో వాడికి మెసేజ్ చేస్తే జడిసిపోయి భయపడిపోయి ఉండిపోయి మళ్ళీ డిబేట్ అయిన తర్వాత నాకు భయం లేదురా, నేను ఎవరికి వీడి మొహం వీడికి ఏది రాదు, నా నెంబర్ వీడు బ్లాక్ లో పెట్టేశాడు, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఎందుకంటే ఎవరికి సమాధానం చెప్పలేడు, వీడి దగ్గర ఏం తెలియదు, ఏ గుడ్డు రాదు, వీడికి బైబిల్ గురించి రాదు, ఎవరి గురించి వీడికి తెలియదు అసలు. ఈడేమో సవాల్ విసురుతున్నాడు మా ఊరికి, నీకెందుకు బిల్డప్ ఎక్కువైపోతుంది,
నిన్ను ఎవడు పిలిచారు అతను చెప్పారు, సరే మాకు ఎవరైతే ఏంటి అనేసి మా వాళ్ళు ఒప్పుకున్నారు. నీకెవరో నీ శ్రేయోభిలాషలో లేకపోతే ఇంకెవరో ఎల్లకరా, నీకు సరదా తీరిపోద్దు, నీకేటొచ్చు అని చెప్పేసి ఏదో నీకు సలహా ఇచ్చారు. నువ్వు భయపడిపోయి ఉండిపోయావు, నీకేదో తండేస్తున్నాడు భయంతో నువ్వు ఉండిపోయావు. మళ్ళీ ఎందుకు వీడియోలు చేస్తున్నావు నువ్వు, పనికి మళ్ళీ అదవా. మళ్ళీ ఫోన్లు చేస్తే ఎత్తవు, ఎవరి ఫోన్ ఎత్తవు, వాళ్ళ ఫోన్లు అయితే ఎత్తవు పెద్దోళ్ళు కాబట్టి. నాలాంటిదాన్ని ఫోన్ చేసా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు, నీకెందుకు మది పడుతుంది అందరి గురించి నీకు. వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, హిందూ ధర్మాలను హిందూ గ్రంథాలను తిట్టడం, వీడి విధంగా బిల్డప్ చేస్తున్నాడు. ఆ డిబేట్ పై వీడు ఒక వీడియో చేసి నాకు ఎవడంటే భయం లేదు, నేను వస్తానంటే వాళ్ళే భయపడిపోయారు శివశక్తి ఛానళ్ళు, ఈ విధంగా వీడు బిల్డప్ ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. దానిపైన కూడా కరుణాకర్ గారు ఒక వీడియో పెట్టారు, వీడు అంత ఏదో మొత్తం లైవ్ లో చూపించారు. అయినా ఒరే ఎదవ అనిజాన్స్, నువ్వు చెప్పుకోవడమే నిన్ను ఎవడో నమ్మడు, నువ్వు పెద్ద ఎదవని అందరికీ తెలుసు. అయితే ఇది ఇలా జరిగింది. ఈ విధంగా మొన్న డిబేట్ అయితే ఇలా జరిగింది. బైబిల్ వేస్ట్ అని అప్పుడే తెలిసిపోయింది ఫస్ట్ హాఫ్ లోనే. మీరు ఎంత కింద వేసి మీదే సర్దేద్దామన్నా అందులో మ్యాటర్ లేదు కాబట్టి మీరు దాన్ని ఇంకా వేస్ట్, ఇంకా బైబిల్ నమ్మి వేస్ట్. అందరూ హిందువుల్లోకి వచ్చి శుభ్రంగా దేవుని నమ్ముకొని, మన మీరు అందరూ హిందువులే కదా, మనందరం హిందువులే కాబట్టి శుభ్రంగా వచ్చి హ్యాపీగా రాముడిని కృష్ణుని మొక్కోండి. లేని దాన్ని మీరు ఏం చెప్పుకొని తిరుగుతారు, ఏదో డబ్బుల కోసం పాస్టర్లు అయిపోయి విదేశాల నుంచి వచ్చిన డబ్బుల కోసం మీరు ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. కానీ వేస్ట్, అది వేస్ట్ అని మీకు తెలుసు. అయితే జాన్ బాబు గారు మాత్రం చాలా విషయాల్లో ఒప్పుకున్నారు. అతను మాత్రం చాలా మంచోడుగా అయితే మాత్రం మాకైతే కనిపించాడు. ఎందుకంటే నిజాయితీ పరులు ఉండాలి, ఎంత ఏదైనా సరే, బైబిల్ అయినా ఏదైనా సరే అందులో నిజాన్ని నొప్పుకునేవాడు జాన్ బాబు. కొంచెం మంచి పేరు ఉంది అతనికి. అందుకే మధ్యలో ఉన్నాడు ఒకడు విశ్రాంతి ఎవడో, ఆడు కొంచెం ఆడు కూడా ఎక్కువ ఏముంటది, ఎవరు మాట్లాడడానికి ఏమీ లేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి తెల్లమొహాలు వేసుకుని అయితే వెళ్ళిపోయారు. ఈ విధంగా జరిగింది డిబేటు. కాబట్టి మా వాళ్ళు మీకు డిబేట్కి పిలిస్తే మీరు కోట్లు వేసుకుని వెళ్ళిపోకండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నిరుపాపలు చేయడానికే పిలుస్తున్నారు. మీరు వెళ్ళకండి, వెళ్ళి అక్కడ ఎర్రుగుర్రులు అయ్యే కన్నా ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా చర్చిల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చుకోండి. ఇదే మీకు మంచిది. జై శ్రీరామ్.